ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. అందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో సరికొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. నిన్నటి వరకు అభ్యర్థిగా భావించిన వారి స్థానంలో మరొకరు ప్రత్యక్షమవుతున్నారు. అధికార పార్టీలోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. ఈ 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా అనేక సంఘటనలు జరిగాయి. ఒక పరిణామాలు కూడా టకటగా మారిపోయాయి. నిజానికి అమలాపురం మాజీ ఎమ్మెల్యే దివంగత నాయకుడు చిత్తబ్బాయి, కుడిపూడి చిత్తబ్బాయి ఆయన కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణకి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. దాంతోపాటు ఆయన నిన్న చేసినది ఈ అమలాపురం నియోజకవర్గం, రాజోలు, అలాగే గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఇక్కడే ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అనూహ్యమైన పరిణామాలు జరిగాయి. ఆయన వచ్చి రావడంతో ముందుగా గన్నవరం అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కార్యకర్తల సమావేశానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబు దుమ్మా కొట్టారు. దానికి కారణం ఏంటంటే ఈసారి ఎన్నికలలో ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. దాంతో అడిగారు. అంతకుముందు ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిశారు, ఆయనకి ఏదో చేస్తానన్నారు, అంతవరకు బాగానే ఉన్నారు. కానీ ఈ మీటింగ్ కి ఆయన గైర్హాజరయ్యారు. దాంతోపాటు ఆ మీటింగ్ లో ఒక సంఘటన జరిగింది. అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ మీటింగ్ లో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అని చెప్పారు. ఆ టైంలో సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ అదే వేదిక మీద ఉన్నారు. అది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. అసలు అధిష్టానానికి సంబంధించి ఎటువంటిది రాకుండా ఆయన అలా ప్రకటించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాని మీద స్వతంత్ర ఛానల్ మిథున్ రెడ్డిని అడిగితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఎవరిని నియమించాలి, ఎవరు పోటీ చేస్తారు అనేది పార్టీ అధిష్టానం తీసుకుంటుంది అన్నారు. అయితే ఆ వ్యాఖ్య చేశారు. కానీ నిజానికి అది ఒక విధంగా జిల్లాలో సంచలనం సృష్టించి అదొక పక్క జరుగుతుంటే, మరోవైపు ఈ అమలాపురం సంబంధించి ఎంపీ పోటీ చేయరు అనే మాట బయటకు రావడంతో ఆ ఎంపీ చింతా అనురాధకు సంబంధించిన కార్యకర్తలు ఆందోళన చేయారు. వాళ్ళని సముదాయించాలని కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. దాంతోపాటు దీనికి బలాన్ని చేకూర్చేలా నిన్న జరిగిన కుడిపూడి చిత్తబ్బాయి కాంస్య విగ్రహ ఆవిష్కరణలో సభలో ఎమ్మెల్యేలు, మన మంత్రులు అందరూ మాట్లాడే అవకాశం ఇచ్చారు. కానీ స్టేజ్ మీద ఉన్న చింతా అనురాధకు మాత్రం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. అది కూడా రాజకీయంగా ఒక చర్చకు దారితీసింది. అది ఎలాగంటే నిజానికి ఈ అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధ ఆవిడ మాట్లాడతారని ఆవిడ అభిమానులు కానీ ఆవిడ కార్యకర్తలు కానీ అనుకున్నారు. అనూహ్యంగా ఎంపీ అనే దీనికి అధ్యక్షత వహించిన మంత్రి పిడిపై వసరూపు ఎంపీ గారు మాట్లాడతారు అన్నప్పుడు ఎంపీ చింతా అనురాధ లేచారు. కానీ ఆయన హఠాత్తుగా తన గొంతు మార్చి రాజమండ్రి ఎంపీ భరత్ గారు మాట్లాడతారు అనగానే ఆవిడ కాస్త నిరాశపడ్డారు, కూర్చున్నారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఆవిడ మాట్లాడలేదు. ఇది అమలాపురం మేరకు జరిగిన సంఘటన. ఇక రాజోలు సంబంధించి ఏంటంటే రాపాక వరప్రసాద్ ఎప్పుడైతే ఎంపీగా పోటీ చేస్తారో అని అన్నారు, ఈ మధ్యనే తెలుగుదేశంకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిన మన మాజీ మంత్రి ఆయన పోటీలో, అంటే తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయన పోటీలో ఉంటారు అని ఒక ఐదు వచ్చింది. ఇంకా ఆయన ఎవరో అంటే గొల్లపల్లి సూర్యారావు. ఆయనకి జిల్లాలో రాజకీయంగా మంచి పేరుంది. ఆయన పార్టీలోకి రావడానికి సీటు మీదే అనే ఒక హామీతోటే తెలుగుదేశంకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని చెప్పారు. సో రాజోలు కూడా అలాగే. ఇక గన్నవరం ఎలాగా టికెట్ అనౌన్స్ చేశారు. ముఖ్యంగా గన్నవరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. కానీ అనూహ్యంగా ఆ మహాసేన రాజేష్ ని పోటీ నుంచి తప్పించారు. అది అక్కడ జరుగుతోంది. ఇక కొత్తపేట నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాసరావు టికెట్ ఆశించారు. కానీ పొత్తులో అది వాళ్ళ అన్నగారు తెలుగుదేశం నాయకుడు బండారు సత్యానందంగా వెళ్లడంతో ఆయన అక్కడ నిరాశలో ఉన్నారు.
అయితే మరోవైపు చెర్ల జగ్గిరెడ్డి మాత్రం తన ప్రచారంతో దూసుకెళ్తున్నారు. ఇక ముమ్మిడివరం నియోజకవర్గానికి చూస్తే నిన్ననే ముమ్మిడివరం తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న దాట్ల రాజు ఆయన మునమల్ల ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయాల్లో స్వామిని దర్శించుకుని తన ప్రచారాన్ని ప్రారంభించారు. రామచంద్రపురంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడిని నిల్చోబెట్టారు, అనౌన్స్ చేశారు. ఆయన ప్రచారం అన్ని చేసుకుంటున్నాడు. తెలుగుదేశం జనసేనకు వచ్చేటప్పటికి మాత్రం అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే గొడవ జరుగుతోంది. నిన్న కాక మొన్న ఆ రెండు పార్టీల వాళ్ళు సమన్వయ సమావేశంలో ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. దారుణం ఏంటంటే జనసేన బ్యానర్లని తెలుగుదేశం వాళ్ళు అగ్ని ఆహుతి చేశారు. ఇక తెలుగుదేశంకి సంబంధించిన టికెట్ ఆశిస్తున్న వాసనశెట్టి సుభాష్ ఆయన బ్యానర్లని జనసేన వాళ్ళు తగలబెట్టారు. సో పూర్తి స్థాయిలో కోనసీమకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ వాతావరణం టికెట్లు పూర్తిగా అనౌన్స్ చేయక ముందే వేడెక్కింది. 24 గంటల పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాల గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా. కారణాలు ఏవైనా వైసీపీకి కొందరు బీసీ నేతలు దూరం అవుతున్నారు. ఇప్పటికే ఒక ఎంపీ, ఓ ఎమ్మెల్యే పార్టీని విడగా తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి వైసీపీకి రాజీనామా చేశారు. కర్నూలు జిల్లాలో ఆయన కీలక నేతగా పేరు పొందారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటి తలిస్తే పార్టీ నేతలు మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీ అభ్యర్థుల మార్పులు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పార్టీ విజయావకాశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత పార్టీ అధిష్టానానికి వచ్చింది. దీంతో ఆ దిశగా పార్టీ అధినేత జగన్ అడుగులు ముందుకేస్తుంటే కొందరు నేతలు అలక వహించి పార్టీని వీడుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాంను వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్ కోరారు. అయితే కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడని జయరాం వైసీపీ నుంచి తొలగుతున్నట్టు తెలిపారు. జగన్ కేబినెట్లో 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం ఇప్పుడు రాజీనామా చేయటంతో వైసీపీకి కొంత షాక్ తగిలినట్టయింది. గుమ్మనూరు వైసీపీని వీడడంతో బోయ సామాజిక వర్గం పార్టీకి దూరం అవుతుందేమో అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 12 సంవత్సరాల క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. గతంలో కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ సైతం వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో సంజీవ్ కుమార్ని ఏరి కోరి వైసీపీ అధిష్టానం కర్నూలు ఎంపీగా పోటీ చేయించింది. బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సంజీవ్ కుమార్కి పిలిచి మరీ వైసీపీ టికెట్ ఇచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏవో కారణాల వల్ల ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయింది. టికెట్ రాకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఈ కారణంగా చేనేత సామాజిక వర్గం ఓట్లకు గండిపడవనే వైసీపీ భావిస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి పార్టీని వీడారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన పార్థసారథికి యాదవ సామాజిక వర్గంలో అభిమానులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్థసారథికి పెనమలూరు టికెట్ దక్కలేదు.
దీంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో బీసీ సామాజిక వర్గ నేత గంజి చిరంజీవికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అనంతరం వివిధ కారణాల వల్ల ఆయనను తప్పించారు. పడవ దాటే వరకు ఓడమల్లయ్య అని ప్రయాణం పూర్తయ్యాక బోడిమల్లయ్య అన్నాడు ఓ కుసంస్కారి. పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కంటే పదవులే ప్రధానం అనే నేతలు అధికమవ్వడం శోచనీయం. పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించి వేల మైళ్ళు పాదయాత్రలు చేసి విపక్షాలను మట్టిగరిపించి పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ పైన, వైసీపీ పైన కొందరు నేతలు ఈ రీతిన ప్రవర్తించడం ఏం సబబని కొందరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బలమవుతున్న ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవడానికి, వచ్చే ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి రావడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పార్టీ అధిష్టానానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొందరిని ఎంపీలుగా పోటీ చేయమని కోరుతున్నారు. కొందరికి వేరే నియోజకవర్గాలు కేటాయించి పోటీ చేయమంటున్నారు. ఏ ఒక్కరిని బహిష్కరించడం లేదు, ఏ వేటు వేయడం లేదు. పార్టీ విజయ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేస్తుంటే అవకాశవాదులుగా మారి పార్టీని వీడడం సమంజసమేనా? ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పదవులు అందజేసిన పార్టీ అధినేతపై ఈ రీతిన అవిధేయత ప్రదర్శించడం ఎంత అనుచితం అని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహిస్తోంది. హెచ్ఎంటీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కారు మాట మార్చిందని తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేసే వరకు పోరాటం చేస్తామని తలసాని తెలిపారు. ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్. ఏకంగా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు అయితే కోర్టుకు వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం. ఎందుకంటే 25 లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు. మీరు ఇచ్చినటువంటి కమిట్మెంటు మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే మేము వేరేదేమీ అడుగుతలేం. మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం చాలా కమిట్మెంట్లు ఇచ్చారు. మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎల్ఆర్ఎస్ రుసుమును రద్దు చేయాలని నిర్మల్ జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్ఆర్ఎస్ రుసుమును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ రుసుమును తీసుకోవద్దని బీఆర్ఎస్ను డిమాండ్ చేసిందని గండ్రత్ ఈశ్వర్ అన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ రుసుమును విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చి గెలిచాక మాట మార్చడం సరికాదని బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ పేరుతో 20,000 కోట్లు వసూలు చేయడానికి సిద్ధపడిందని మరి రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మొన్నటి దాకా మేము ఉచితంగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫ్రీగా చేస్తామని చెప్పి ఇవాళ మాత్రం వాటిని పైసలు వసూలు చేయడానికి పూనుకున్న వైనాన్ని ఖండిస్తూ మేము ముందుకెళ్తాం. వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి నిలుస్తాం. ఈ 20,000 కోట్ల దోపిడీని, అంటే అది కూడా పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళు తెలుసో తెలియక ఒక ప్లాట్ కొనుక్కుంటే దానిపైన వాళ్ళకు ఉచితంగా ఫ్రీగా క్రమబద్ధీకరించాల్సింది పోయి వాటిపైన ఎక్కువ పెద్ద ఎత్తున రుసుములు వసూలు చేయాలని ఏదైతే ఉచితంగా ఎల్ఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తుందో చెప్పాలని అన్నారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడతామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపిన చోట అపవిత్రమైందని, పాలు పసుపు నీళ్లతో శుద్ధి చేశామని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే ఎల్ఆర్ఎస్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో 1.5 లక్షల దరఖాస్తుల నుంచి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే ఆ పాపం కేసీఆర్ సర్కార్దేనని అంటున్న దర్పల్లి రాజశేఖర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నిరసన చేస్తే దానికి కౌంటర్గా కూడా కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో పసుపు నీళ్లతో పాలతో శుద్ధి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్, ఏంటి ఎందుకు ఈ పసుపు నీళ్లతో శుద్ధి చేశారు ఏంటి? ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇక్కడికి వచ్చిపోయినరో వాళ్ళందరినీ గెలిపించింది ఈ జిహెచ్ఎంసీ. దాని ముందర వచ్చి డౌన్లు కొడితే ఎంత సిగ్గుండాలన్నా మీకు అందరికీ. ఇదే జిహెచ్ఎంసీ లేకపోతే మీరు గెలుస్తుర్రా అన్నయ్య బాబు? ఒక్కరన్నా గెలుస్తుండ్రా? ఈ జిహెచ్ఎంసీ ప్రాంతం అంతా అపవిత్రం చేసిండ్రు వాళ్ళు. సో మేమేం చేసినామంటే మా కార్పొరేటర్లు అందరం కూడా, కాంగ్రెస్ కార్పొరేటర్లకు సంబంధించిన అందరం కూడా ఇక్కడికి విచ్చేసి మా ఇద్దరు లేడీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి గారు, విజయ్ గారు ఇద్దరు కలిసి ఈ ప్రాంతం వాళ్ళతో వచ్చిన అమ్మాయిలంతా కలిసి ఈ ప్రాంతాన్ని పాలతో అభిషేకం చేసి, పాలతో మొత్తం శుద్ధి చేసి, పసుపు నీళ్ళతో కడిగేసినాం మొత్తం. ఎందుకంటే అంత పవిత్రం చేసిర్రు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 3 సంవత్సరాలు ఏం చేసిండ్రు? 3 సంవత్సరాలు మీ కేసీఆర్ రెగ్యులర్గా మాట్లాడుతున్న పదమే నేను మాట్లాడతా. గాడిద పనులు తోమిర్రా మీరు? 3 సంవత్సరాలు గాడిద పనులు తోమిర్రా? మాకు ఒక్కసారి చెప్పుర్రి. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? 2020లో జీవో ఇచ్చిండ్రు కదా, మరి 2020లో జీవోలు ఇచ్చి 25 లక్షల అప్లికేషన్లు ఎందుకు పెండింగ్ పెట్టిర్రు? ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడానికి ప్రధాన కారణం ఈ జీవో ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయకపోవడమా కాదా అనేది ఒకసారి మీ మనసాక్షితో ఆలోచించండి. ఎంతోమంది రోడ్డున పడ్డారు, ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఏదో అంతో ఇంత చేసుకొని జీవనం గడుపుకుంటే వాళ్ళందరూ కూడా శాపంగా మార్చేసారు మీ గవర్నమెంట్లో. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్నా చేయరి, కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కంపల్సరీ ఎల్ఆర్ఎస్ సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ అందుబాటులోకి వస్తుంది.
గతంలో మీ మంత్రులు ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజల మీద అదనపు భారం పడుతూ ఉంటుంది. దీని ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా ఉచితంగా ఇస్తామనేటటువంటి ప్రకటన చేశారు. దాన్ని విస్మరించి ఇప్పుడు మరోసారి ప్రజల మీద పన్నుల భారం వేయబోతూ ఉన్నారు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మీకు ఒకటి క్లియర్ విషయం చెప్తా బ్రదర్. 2007లో 50,000 అప్లికేషన్స్ ఉండే ఎల్ఆర్ఎస్వి. 2017లో 1,00,000 అప్లికేషన్స్, 2015లో 1,50,000 ఉన్నాయి. ఈరోజు ఎంత ఉన్నాయి బ్రదర్? 25 లక్షల అప్లికేషన్. ఎవరిది పాపం అంతా? ఈ పాపం అంతా ఎవరిది? మీరు చేసిన పాపమే కదా. మీరు చేసిన పాపాన్ని ఎవడు అడగాలి? మేము అడిగినాం ఈరోజు వచ్చి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. ప్రతిదీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ బ్రదర్. ఒక్కటి కూడా వేరే అకౌంట్స్ లేవు. ఏ డిపార్ట్మెంట్లకు జీరో బ్యాలెన్స్, మైనస్ అకౌంట్లలో ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితులను ఈ రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ ఉండే. మేము దాన్ని మెల్లగా కవర్ చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో హామీలు నెరవేరుస్తాం. ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అన్ని అప్లికేషన్స్ కూడా క్లియర్ చేస్తుంది. ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు ఉచితంగా చేసేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? విధి విధానాల్లో ఇదేమైనా రూపం? దాని మీద సీఎం గారు మంత్రివర్గం అంతా కలిసి చర్చిస్తున్నారు. 100% దాని మీద ఒక ఆలోచన చేస్తారు. ఇచ్చిన గైడ్లైన్స్ ఏమైనా బాగాలేకపోతే ఆ గైడ్లైన్స్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నంలో గైడ్లైన్స్ మార్పు చేయాలంటే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీ ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా పేద వర్గాలకు లబ్ధి చేసే విధంగా కూడా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ఉండబోతా ఉంది. ప్రతి ఒక్క ల్యాండ్కి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అమలు చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు ఉండబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో విధి విధానాలు ఉంటాయంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నేతలకు కౌంటర్గా మాత్రం ఇవాళ పసుపు నీళ్ళతో అలాగే పాలతో వాళ్ళు బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి నిరసనకు కౌంటర్గా వినూత్న నిరసన అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.